సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 12వ సర్గము. శ్రీరాముని వనములకు పంపెడి విషయమున దశరథుడు మిగుల పరితపిస్తూ కైకముందర తన ఆవేదనను ప్రకటించుట. అంతటా మహారాజు కైకేయి పలికిన కర్ణకఠోరమైన మాటలను వినగానే ఎంతో చింతాక్రాంతుడయ్యాడు. మరియు ఒక క్షణకాలం పాటు మిక్కిలి పరితాపానికి లోనయ్యాడు. సామాన్యంగా సత్స్వభావం గల కైకేయి రామపట్టాభిషేకమునకు విఘ్నకరంగా ఇట్లు పలుకుట అసంభవము. కనుక ఇది స్వప్నము కావచ్చును. నిద్రయ్యే లేని నాకు కలవచ్చుటెట్లు, లేక ఇది నా చిత్తభ్రమ కావచ్చును. భ్రమపడుటకు కారణమేదియూ కనబడదు. అందువలన ఇది జన్మాంతర సంఘటన స్మృతియా? జన్మాంతరమునందును ఇట్టి పరిస్థితి అసంభవము. కాబట్టి నా మనస్సునకు ఉన్మాదము ఏర్పడినదా అని పలు విధములా చింతిస్తూ రాజు దుఃఖపడసాగాడు. కైకేయి యొక్క మాటల దెబ్బలకు స్పృహను కోల్పోయిన దశరథుడు కొంతసేపటికి తెప్పరిల్లాడు. మరలా దుఃఖితుడై ఆడుపులిని చూసిన లేడివలే గిలగిల్లాడాడు. తరువాత అతడు కటిక నేలపై చతికిలబడి పాములవాడు గీచిన వృత్తాకార మండలమున మంత్రములచే బంధింపబడిన మహావిష సర్పము వలె నిట్టూర్పులు విడవసాగాడు. ఛీ, ఏమిది అని పలుకుతూ ఆ మహారాజు శోకభారముచే చైతన్యాన్ని కోల్పోయి మరలా మూర్ఛితుడయ్యాడు. చాలా తడవునకు స్పృహరాగా ఆ రాజు ఎంతయో దుఃఖితుడై క్రుద్ధుడై తన చూపులతో కైకను దహించి వేయుచున్న వాని వలె చూస్తూ ఆమెతోటి ఇలా అన్నాడు. ఓసి క్రూరురాలా, దుష్టురాలా, వంశఘాతకురాలా, పాపాత్మురాలా, రాముడు నీకు చేసిన అపకారమేమి, నేను చేసిన దోషమేమిటి? ఆ రాఘవుడు అనుక్షణము నిన్ను తల్లిని వలె సేవించుచుండువాడు గదా. అట్టి రామునకు కీడు చేయుటకు ఎందుకు పూనుకుంటివి? అట్టి కోరిక కోరుటకు నీకు నోరెల్లా వచ్చింది? నీవు రాజకుమార్తెవు, ఉత్తమురాలివి అని తలంచి నీలో ఇంత విషమున్నట్లు ఎరుగక భయంకరమైన ఆడు విష సర్పమును వలె నిన్ను నా భవనమున ప్రవేశపెట్టి తిని ఆ విధంగా నా వినాశనమును నేనే కోరి తెచ్చుకున్నాను. లోకమంతైను శ్రీరాముని గుణగణములనే వేణోళ్ళ ప్రస్తుతిస్తూ ఉండగా అతడు ఏ అపరాధము చేశాడని నా ప్రియసుతిని నేను విడుచుదును? కౌశల్యనైనను సుమిత్రనైనను నా రాజ్యలక్ష్మినైనను విడుస్తాను. అంతేకాదు కడక నా ప్రాణములను సైతము పరిత్యజిస్తాను. కానీ పితృవత్సలుడైన శ్రీరాముణ్ణి మాత్రము విడువజాలను. నా పెద్ద కుమారుడైన శ్రీరాముణ్ణి చూసినప్పుడు నాకు కలిగడు సంతృప్తికి మేరయే ఉండదు. ఒక క్షణమైనను రాముని చూడనిచో నా ప్రాణములే నిలువవు. సూర్యుడు లేకున్నను ఒకవేళ లోకము మనుగడ సాగించవచ్చును. నీరు లేకున్నను వానలు పడకున్నను ఒక విధంగా పైరు బ్రతకవచ్చును. కానీ రాముడు లేకున్నచో మాత్రము నా ఈ దేహములో ప్రాణములు ఉండవు. ఓ పాప సంకల్పురాలా, ఇంతవరకును నీవు చేసిన నిర్వాకము చాలును. ఇంకా శ్రీరాముని వనములకు పంపడే ఆలోచనలను నీ మనస్సు నుండి తొలగించుము. శిరస నీ పాదములకు ప్రణమిల్లెదను. ఈ దీనుని కనికరింపుము. ఓ పాపాత్మురాలా, ఇంతటి దారుణమైన దురాలోచన నీ మనస్సునకు ఎలా వచ్చింది? భరతునిపై నాకు ప్రేమ ఉందో లేదో తెలుసుకొనగోరుచున్నావా? అయితే సరే, భరతుని యువరాజు పట్టాభిషిక్తుని చేయుము అని మొదటి వరాన్ని కోరావు. అది నాకు సమ్మతమే. ఇదివరలో రాముణ్ణి గురించి అతడు పెద్ద కుమారుడు, సర్వశుభలక్షణములు గలవాడు, ధర్మవర్తనులలో ప్రథముడు అని నాతో నీవు మాటిమాటికి చెప్తూ ఉన్నావు. ప్రియభాషినివైన నీవు నా తృప్తి కొరకై అలా చెప్పి ఉండవచ్చును. లేక నీకు రాముడు చేసిన సేవలను బట్టి నీవు ఆ విధంగా చెప్పి ఉండవచ్చును. ఇప్పుడు రామ పట్టాభిషేక వార్తను విన్న తరువాత ఇతరులు చెప్పిన చాడీలకు లొంగి శోకమున మునిగి ఈ కోపగృహమున ప్రవేశించావేమో. ఆ కారణము వలననే నన్ను ఇలాగా మిక్కిలి బాధిస్తూ ఉన్నావు. ఓ దేవి, ఇంతవరకును ఇక్ష్వాకు ప్రభువుల వంశము నీతి నియమములకు నిలయము, పేరు ప్రతిష్టలకు పెన్నిధి. ఆ వంశమున మెట్టిన నీకు ఈ విపరీత బుద్ధి ఎలా పుట్టింది? దీనివలన
ఆ సద్వంశమునకు గొప్ప అనర్థము సంభవిస్తుంది. ఇది అనర్థ సూచకము. ఓ విశాలాక్షి, ఇంతవరకును ఎన్నడును నీవు నాకు హితముగాని పనిని చేసి ఉండలేదు, అప్రియమైన మాటలను పలికి ఉండలేదు. కనుక నీవు పలికిన ఈ మాటలను నేను విశ్వసించుటలేదు. నన్ను పరీక్షించుటకై ఇలా అనుచున్నావేమో. కపటమెరుగని కైక, బుద్ధిమంతులైన భరతుడు, శ్రీరాముడు ఇద్దరును నాకు సమానులే అని ఎన్నో సందర్భాల్లో కథలుగా ప్రేమతో నీవు నాతో చెప్తూ ఉండేదానవు గదా. ఓ దేవి, ధర్మాత్ముడును యశస్వియు అయిన శ్రీరాముడు 14 సంవత్సరముల కాలము వనములలో నివసించుట నీకు ఎట్లు రుచించుచున్నది? ఈ అకృత్యమునకు ఎట్లు పాల్పడుచుంటివి? అధర్మకార్యము చేయుటకు భయపడు నీ స్వభావము ఏమైనది? తాకినంతనే కందిపోయేడు శరీర సౌకుమార్యము గలవాడును, చెక్కు చెదరని ధర్మబుద్ధి కలవాడును అయిన శ్రీరాముడు మిక్కిలి భయంకరమైన అడవులలో నివసింపవలనని నీవు ఎట్లు కోరుకొనుచున్నావు? అందమైన చూపులు గల ఓ దేవి, అందరకును ఆనందమును గూర్చెడు శ్రీరాముడు నిత్యము ప్రీతితో నిన్ను సేవించుచుండెడివాడు కదా. అట్టి నయనాభిరాముని దూరముగా పంపివేయుటకు నీ మనసు ఎట్లు అంగీకరించుచున్నది? సర్వదా భరతుని కంటెను రాముడే నీకు సపర్యలు చేయుచుండుట నేను గమనించాను. కానీ రాముని కంటెను అధికముగా భరతుడు నిన్ను సేవించుచుండుట యథార్థముగా నేను చూడనేలేదు. శ్రీరాముని వలె నిన్ను సేవించెడువాడు కాని, నీ ఎడ గౌరవ ప్రపత్తులను చూపెడువాడు కాని, నీ యందు పూజ్యభావమును ప్రమాణబుద్ధిని కలిగి ఉండువాడు కాని, నీవు చెప్పినట్లు చేయువాడు గాని మరొకడు లేనేలేడు. మన దగ్గర వేల కొలది పరిచారికలు, సేవకులు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరును శ్రీరాముని నిందించుట గాని, ఆయనను గురించి అవమానకరంగా మాట్లాడటం కానీ నేనెరుగను. అనగా శ్రీరాముడు ఎల్లరకును గౌరవార్హుడు. ఇంకా ఏ కారణంచే నేను అతనిని అడవులకు పంపాలి? నరోత్తముడైన శ్రీరాముడు నిర్మలమైన మనస్సుతో సమస్త ప్రాణులను ఆనందింపజేయుచుండును. దేశ ప్రజలందరినీ అక్కున చేర్చుకొనుచు వారి అభీష్టములను తీర్చుచుండును. రఘువంశ సంజాతుడైన శ్రీరాముడు సత్యవచనుడు. స్వర్గాది సమస్త లోకముల యందలి ప్రాణులకు హితమొనర్చుచు వారిని స్వాధీనులుగా చేసుకొనును. నిర్ధనులకు ధనధాన్యములను వసగుట ద్వారా వారిని ఆదుకొని వశమునందుంచుకొనును. తన హితము కోరి సమయోచితముగా ఉపదేశములను చేయుటలో సమర్థులైన గురువులను చక్కని సపర్యలతో తృప్తిపరచుచుండును. రణరంగమున ధనుష్టంకారము చేతనే శత్రువులను జయించును. సత్యము, దానము, తపస్సు, త్యాగము, మైత్రి, పవిత్రత, ఆర్జవము, విద్య, గురు శుశ్రూష అనునవి శ్రీరాముని యందు స్థిరముగా ఉండేటి సద్గుణములు. ఓ దేవి, ఇట్టి సద్గుణ శోభితుడు, మహర్షుల వలె శమదమాది గుణ సంపన్నుడు, దైవతుల్యుడు అయిన అట్టి శ్రీరాముని అడవులకు పంపుమని పాపపు కోరికను ఎట్లు అడుగుతూ ఉన్నావు? జనులందరికీ ప్రియమును కలిగించుచు మాట్లాడునట్టి శ్రీరాముని వనములకు పంపుటను గూర్చి మనస్సున కూడా తలంపజాలను. పరుషముగా మాట్లాడునట్టి నీ కొరకైన ప్రియపుత్రుడైన రామునితో ఈ అప్రియ వచనములను ఎట్లు పలుకగలను? క్షమ, ఇంద్రియ నిగ్రహము, త్యాగము, సత్యము, ధర్మము, కృతజ్ఞత, భూతదయామున్నగు సద్గుణములు గల నా రాముడు లేనిచో నాకు రక్షకుడెవరు? అట్టి రక్షకుని నేను అడవులకు ఎలా పంపగలను? ఓ కైకేయి, నేను వృద్ధుడను, జీవితమున చివరి దశకు చేరినవాడను, శోచనీయ స్థితిలో ఉన్నవాడను, దీనముగా విలపించుచున్నవాడను. అట్టి నాపై నీవు కనికరమును చూపదగును. సముద్రముల వరకును వ్యాపించి ఉన్న సమస్త భూమండలమున లభించు సకల సంపదలను నీకు అర్పిస్తాను. రాముని విషయమున క్రోధమును, పట్టుదలను వీడుము. ఓ కైకేయి, చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నీ పాదాలను కూడా పట్టుకుంటాను. రాముణ్ణి రక్షింపుము. ప్రతిజ్ఞాభంగ రూపమైన అధర్మము నన్నంటకుండుగాక. శ్రీరాముడు ఇచ్చటనే ఉండుటకు అతనిని అనుమతింపుము. ఈ విధంగా పలుకుచూ దశరథుడు దుఃఖాతిరేకముతో కుమిలిపోతూ విలపించసాగాడు. ఇంకను ఆ రాజు దిక్కుతోచని వాడై నేల మీద పడి అటు ఇటు దొర్లుతూ ఉన్నాడు. మున్ముందు కలుగనున్న రాముని ఎడబాటును పదే పదే స్మరించుకుంటూ శోకమగ్నుడవుతూ ఉన్నాడు.
ఆ దుఃఖ సముద్రము నుండి బయటపడుటకై మాటి మాటికి అతడు ఆమెను వేడుకుంటూ ఉన్నాడు. అంతట కైకేయి క్రుద్ధురాలై రౌద్రాకారమును పూని ఆయనతోటి ఇంకను కఠినంగా మాట్లాడసాగింది. ఓ రాజా, నాకిచ్చిన 2 వరముల విషయమున మరలా నీవు ఈ విధంగా పశ్చాత్తాపపడుచున్నచో నీ ధార్మికత్వమును గురించి ఈ భూమండలమున నీవు ఎట్లు సమర్థించుకొనగలవు? ఓ ధర్మజ్ఞ, ఎప్పుడైనను పెక్కుమంది రాజర్షులు నీతో కూడి ధర్మ ప్రసంగం చేయనప్పుడు వారు యుద్ధమున నీకు ఉపకారం చేసిన కైకేయికి నీవు ప్రత్యుపకారం ఏం చేశావు అని నిన్ను అడిగితే వాళ్ళకి నీవు ఏమని సమాధానం చెప్తావు? యుద్ధమున మూర్ఛితుడనైన నాకు శైత్యోపచారములు చేసి నన్ను ఆమె కాపాడింది. ఆమె సహాయము వలననే నేను జీవించి ఉన్నాను. అట్టి ఉపకారమునర్చిన కైకేయికి ఇచ్చిన మాట తప్పాను అని వాళ్ళతో చెప్తావా? ఓ రాజా, అప్పుడు నాకు వరములను ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నావు. దీనివలన నీ ఒక్కని వలన రాజులందరూ అపకీర్తి పాలవుతారు. డేగకును పావురానికి విరోధం ఏర్పడినప్పుడు శిబి చక్రవర్తి డేగకు తన శరీరమునందలి మాంసాన్ని కోసిచ్చి పావురాన్ని కాపాడాడు. అలర్కుడను మహారాజు అంధుడైన ఒక బ్రాహ్మణునకు నేత్రదానం చేసి ఆ బ్రాహ్మణుని ఆదుకుని తాను పరమగతిని పొందాడు. దేవతల ప్రార్థనను మన్నించి వారి ఎదుట చేసిన ప్రతిజ్ఞ ప్రకారము సముద్రుడు నేటికిని చెలియల కట్ట దాటుటలేదు. అట్లే నీవును పూర్వులైన శిబి చక్రవర్తి అలర్కుడు మొదలగు మాన్యుల వృత్తాంతములను స్మరిస్తూ నీవు చేసిన ప్రతిజ్ఞను వమ్ము చెయ్యవద్దు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.